హలో. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. క్షీరసారమోదన కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ నా పేరు శ్రీనివాస్ సార్, ఆదిబట్ల నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్ని అడగండి. అయ్యగారు ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అయ్యగారు ఇప్పుడు వచ్చేసి మత్తయి 18 అధ్యాయము 3వ వచనం ఉంది కదా అయ్యగారు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితే గానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అవును అవును. అలాగా ప్రతి సందర్భంలో అలా ఉండడం సాధ్యమేనా? ఒకవేళ సాధ్యం అయితే ఎలా సాధన చేయాలి అయ్యగారు అది? బ్రదర్, ఇప్పుడు సాధన ఏదైనా చేయాలంటే ముందు దాన్ని మనం సాధించాలని ముందు ఆశ ఉండాలి, అది సాధ్యమేననే నమ్మకం ఉండాలి. ఏదైనా విద్యను మీరు సాధన చేయాలంటే ఇది నాకు కావాలని కోరిక ఉండాలి కదా ముందు. తర్వాత నేను ప్రయత్నం చేస్తే ఇది నాకు సాధ్యమే, ఇది అందుతుంది కానీ అందనిదేమి కాదనే ఒక నమ్మకమైన ఉండాలి కదా. దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే మనం చేయగలిగింది అయితేనే ఆజ్ఞాపిస్తాడు, చేయలేనిదేం చెప్పడు కదా. ఆయన ఇప్పుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు అవన్నీ కూడా నీటి బాప్తిసం అన్నాడు, మారు మనసు అన్నాడు, ప్రభురాత్రి భోజనం తీసుకోమన్నాడు, ఆరాధనకు రమ్మన్నాడు, సమాజంగా కూడడం మానొద్దు అన్నాడు. అంతేగాని హిమాలయ పర్వతాలు తీసుకొచ్చి సౌతులు పెట్టమని అలాంటి మాటలు చెప్పలేదు కదా ఆయన. అసంభవమైనవి మనకు చెప్పడు ఆయన. కనుక ఈ మార్పును ఉంది, చిన్న బిడ్డల వంటి మనస్సు మీరు కలిగిన వాళ్ళు కావాలన్నారంటే సాధ్యం కనుకనే చెప్పాడు. దాన్ని మనం సాధించాలనే ఆశ ఉండాలి, సాధించగలమనే నమ్మకం ఉన్న తర్వాత ఇంకా సాధన మొదలవుతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మారు మనసు పొందమనే ఆజ్ఞ బైబిల్లో ఉంది, పరిశుద్ధాత్మను పొందమని ఉంది, కృపావరాలు పొందాలి, ఎలా వాడుకోవాలో, సంఘారాధనకు రావాలి, పునాది మీద కట్టబడాలి, అయా వాక్యంతో నింపబడాలి, వాక్యంతో సహవాసం చేయాలి, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఈ ఆజ్ఞలన్నీ కూడా మారు మనస్సు, పరిశుద్ధాత్మాభిషేకము, వాక్య ధ్యానము, వాక్యములో ఆనందిస్తూ దివారాత్రాలు ధ్యానం చేయడం, సమాజంగా కూడుకోవటం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ అనుభవాలన్నీ కూడా పొందిన తర్వాత నాయన, ఈ అనుభవాలన్నీ పొంది మారు మనసు, ఆత్మాభిషేకం, నీటి బాప్తిస్ము, వరాలు, అద్భుతాలు, సూచకులు చేయడం ఇవన్నీ పొందిన తర్వాతనే మత్తయి 7:22లో ఆయన ఏమన్నాడంటే, మీరెవరో ఎక్కడి వారో ఎరుగను పొమ్మన్నాడు. అక్రమము చేయవారలారా అంటే వాళ్ళు మారు మనసు పొందని వాళ్ళైతే కాదు, నీటి బాప్తిస్మం లేనోళ్ళు కాదు, ఆత్మాభిషేకం లేనోళ్ళు కాదు, వరాలు లేనోళ్ళు కాదు, వాక్యం తెలియనోళ్ళు కాదు, సంఘ సభ్యత్వం లేనోళ్ళు కాదు. ఇన్ని ఉన్న తర్వాత మీరెవరో తెలియదు పొమ్మన్నాడు. ఎందుకంటే వాళ్ళకి పసిబిడ్డ లాంటి మనస్సు లేదు గనక. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడిచ్చే ఇతర ఆశీర్వాదములన్నీ కూడా రక్షణ భాగ్యము, ఆత్మాభిషేకము, సత్యవాక్య ప్రత్యక్షత, అన్ని ఆశీర్వాదాలు ఎందుకు ఇచ్చాడంటే, కొన్ని సంఘాలు పెట్టి వదిలేయటానికి, ఏదో కొన్ని పాటలు రాసి, ఏదో కొన్ని ఫోటోలు తీసుకొని పోజులు కొట్టడానికి ఇవ్వలేదు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే మనల్ని పసిబిడ్డల్లాగా చేయడానికి ఇచ్చాడు. ఆత్మాభిషేకాన్ని వాడుకొని మనం పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే ఆయన మనల్ని పసిబిడ్డలుగా చేస్తారు. ఇవన్నీ ఆయన వాడుకుంటాడు, ఈ సాధనాలు ఇవన్నీ కూడా. ఎలా సాధన చేయాలంటే, ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన వరములన్నీ కూడా నన్ను పసిబిడ్డలాగా చేయడానికే ఇచ్చావు అని అర్థమైంది నాయన. కనుక ఈ వరాలన్నిటి ప్రభావం చేత నన్ను పసిబిడ్డగా చేయి, పరలోక రాజ్యానికి యోగ్యునిగా చేయి. మత్తయి 7:21-22లో నేను ఉండకుండా చేయమని రోజు ప్రార్థన చేయండి, ఆటోమేటిక్గా పని జరిగిపోతుంది. రైట్. గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్.